హాస్పిటల్కి వెళ్తాను, మనకి ఏదో ప్రాబ్లం ఉందేమో అనుకొని పోతాం. రిపోర్ట్స్ 10,000 అవుతాయి ఖర్చులు. తీరా చూస్తే అంత బాగానే ఉంది కదండి, ఏమైంది మీకు అంటాడు. మనకు అర్థం కాదు, ఏమోలే అని మళ్ళీ మనం రొటీన్లో పడిపోతాం. అవును. సో ఏంటి సార్ దీనికి రీజన్ ఏంటి? నేను అన్నట్టుగా గత జన్మేనా కారణం? జనరల్గా ఏంటంటే నా దగ్గర కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు వచ్చారండి. Yes, sir. వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళడం, చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, Yes. వాళ్ళకి అందట్లేదు. అవును. ఏంటి అని చూస్తే రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఓకే. ఓకే, ఒక ఆయన ఇలాగే నాకు కాలు నొప్పి ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎన్ని స్కానింగ్లు చేసినా అంతా బాగానే ఉందండి. అవును. తర్వాత ఆయనకి ఎప్పుడైతే మేము సెషన్ చేసామో, సెషన్లో చూస్తే ఆయనకు ఒక ప్యారలల్ లైఫ్ ఉందండి. ఓకే, ఆ ప్యారలల్ లైఫ్లో ఒక నక్క అనమాట. ఓకే, ఆ నక్కకి పాపం కాళ్ళకి చాలా తీవ్రమైన దెబ్బ తగిలింది, కాళ్ళు విరిగిపోయే పరిస్థితిలో ఉందన్నమాట. అది రికవర్ అయ్యే పరిస్థితి లేదు. ఓకే, సో అది ఇది రెండు ఒకటే సోల్ కదా, ఒకటే సోల్ కాబట్టి అక్కడ తను భరించలేని పెయిన్లో ఉంది కాబట్టి ఈ సోల్ కొంత తీసుకుంటుంది అనమాట. ఆ రకంగా దీనికి తెలుస్తుంది, కానీ ఫిజికల్గా ఎటువంటి డ్యామేజ్ లేదు. అచ్చా, రెండు ఒకేసారి ఉన్నాయా లైఫ్లో? ప్యారలల్ లైఫ్స్ అండి. ఓకే, ఇలా కూడా జరుగుతుంది? ఇలా కూడా జరుగుతుందండి. అయితే ఇలాంటి ప్యారలల్ లైఫ్లో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూసారు ఏం చేద్దాం, దానికి ఎంతవరకు హీల్ చేద్దాం అనేది హీల్ చేశారు. అలాగే ఏదైతే ఆ నక్క లైఫ్ ఉందో అది ఇంకొక 1.5 yearలో అది కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు మీకు కొంచెం పెయిన్ ఉంటుంది, దీనివల్ల మీకు పెద్ద ఇదేం ఉండదు, దాని తర్వాత క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. అతను కూడా కరెక్ట్గా ఒక 1.5 year అయినప్పుడు మొత్తం అది వ్యానిష్ అనమాట. సో అలాంటి రీజన్స్ కూడా ఉంటాయండి. అద్భుతం. ప్రేక్షకులకు ఇంకొక విషయం చెప్పాలి, రవికాంత్ గారు మామూలు వ్యక్తి కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. అవన్నీ వదిలేసి ఇది కాదు రియల్ లైఫ్, ఇది కరోనా టైంలో ఆయన బయటకు వచ్చేసి గత 11 ఏళ్ళుగా ఈ అద్భుతమైన యజ్ఞం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే సైన్స్ తెలియని వ్యక్తి కాదు, సైన్స్ దాటేసి ఏదో ఉందనే విషయం అర్థమైంది కాబట్టి వీటన్నిటిని వదిలేసి వచ్చారు ఆయన. గ్రేట్ సార్ నిజంగా. సో చాలా చిన్న వయసులో మీకు ఇలా అంటే మీకు కూడా పూర్వజన్మ వాసనలు అవి అనుకోవచ్చా? మేము పూర్వజన్మ వాసనలు అవన్నీ నాకు తెలియదు, కానీ నాకు కూడా కొన్ని పాస్ట్ లైఫ్స్ నేను చూసుకుంటే అందులో కొంత ఋషి అలాంటి లైఫ్స్ ఉన్నాయి. మెయిన్ గా నేను ఇందులోకి రావడం కోసం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే వేరే వేరే అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఎవరైనా చేయగలరు. ఓకే, కానీ ఇలాంటి విద్య నాకు వచ్చింది. అసలు నాకే ఎందుకు వచ్చింది ఇంతమంది దీంట్లో? సో వచ్చిందంటే దీంట్లో ఏదో ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని నాకు అర్థమైంది అనమాట. నేను జాబ్ చేస్తూ చాలా సంవత్సరాలు పార్ట్ టైంగా చేశానండి. చేసేటప్పుడు కూడా నాకు కాల్ చేసి ఎవరైనా సరే పలానా ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు ప్రాబ్లం మొత్తం ఒక గంట సేపు అయినా అరగంట సేపు అయినా మొత్తం వినేవాడిని అనమాట. వాళ్ళు నా సెషన్కి వస్తారా రారా అనేది సెకండరీ, ఎందుకంటే ఇది నాకు యూనివర్స్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఫస్ట్ దీనికి నేను నా చేతనంతా నేను చేయాలి అని వాళ్ళకి నేను అలా హెల్ప్ చేయడం, అలా చేసిన తర్వాత గత 3 సంవత్సరాలుగా నేను ఇంకా ఫుల్ టైమ్గా చేస్తున్నానండి దీన్ని. ఓకే, 3 సంవత్సరాలుగా ఫుల్ టైమ్గా చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీరు చెప్పిన ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే ఏంటి సార్? అంటే నాకు సబ్ కాన్షియస్నెస్ తెలుసు, ఇంకా కాన్షియస్నెస్ తెలుసు, ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఏంటి? మన టెక్నిక్ పేరండి స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్. ఓకే ఓకే, ఈ సెషన్లో ఏం జరుగుద్దంటే ఎవరైతే పర్సన్ సెషన్ చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకి డీప్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్లోనికి తీసుకువెళ్ళి త్రూ గైడెడ్ హిప్నోటిక్ టెక్నిక్స్ ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళకి అంటే ఆల్ఫా లెవెల్ స్టేట్ కాదు, మామూలు హిప్నోసిస్లన్నీ ఆల్ఫా లెవెల్ స్టేట్ వరకే వెళ్తాయి. మేము ఇంకా డీప్ లెవెల్ ఆఫ్ స్టేట్కి తీసుకువెళ్ళడం ద్వారా వాళ్ళ పాస్ట్ లైఫ్స్ తర్వాత ఉన్న హయ్యర్ కాన్షియస్ లెవెల్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ ఏదైతే మెయిన్ ప్రాబ్లంతో వచ్చారో దానికి సంబంధించిన రూట్ కాజ్ ఉన్న పాస్ట్ లైఫ్ అనేది మనకి ఇక్కడ రివీల్ అవుతుంది అనమాట. అది రివీల్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పార్ట్ హయ్యర్ కాన్షియస్ తో మాట్లాడడం. ఇక్కడ హయ్యర్ కాన్షియస్ యాక్టివేట్ అయిన తర్వాత ఎప్పుడైతే కాన్షియస్ అంటే మీరు సుప్రీం పవర్ అనుకోవచ్చా? సుప్రీం కాన్షియస్ అనుకోవచ్చు, సుప్రీం పవర్ అనుకోవచ్చు అండి. ఓకే, సో ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు అడగడం జరుగుతుంది అనమాట, ఈ పాస్ట్ లైఫ్ చూపించడానికి రీజన్ ఏంటి? అది చూసిన తర్వాత ఇప్పుడు ఇతను తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం లెసన్ నేర్పిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈయన మన సెషన్ వరకు వచ్చారు, ఈయనకి మనం ఎలాగా వీలైనంత తక్కువ టైంలో లేకపోతే వీలైనంత తక్కువ పెయిన్లో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం అనేది హైయర్ కాన్షియస్కి అడుగుతాం. అప్పుడు హైయర్ కాన్షియస్ వాళ్ళ కర్మని అలాగే ఉన్న పరిస్థితుల్ని అన్నిటిని అనలైసిస్ చేసి వాళ్ళకి అది ఇన్స్టెంట్ హీలింగ్ అయిపోతుందా లేకపోతే ఏదైనా పరిహారం చేసుకోవాలా, రెమెడీ చేసుకోవాలా, అవన్నీ వాళ్ళు చెప్తారనమాట. అది చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవాలి.
రైట్. మీరు ఈ పాయింట్‌లోకి రావడానికి అంటే ఈ ఫీల్డ్‌లోకి రావడానికి టర్నింగ్ పాయింట్ లాంటిది ఏమైనా ఉందా మీ లైఫ్‌లో? అంటే మంచి లైఫ్ వదిలేసుకొని, మంచి పబ్బులు, క్లబ్బులు లైఫ్ వదిలేసుకొని ఈ ఆధ్యాత్మికంలోకి రావడానికి అయితే ముందు నుంచి పబ్‌లు, క్లబ్‌లు అలాంటివి ఏం అసలు లేదు. లేదండి. అంటే నువ్వు ఫీల్డ్ అలాంటిది. మీరు అందులోకి పోయారా లేదా కాదు కానీ ఫీల్డ్ అలాంటిది కదా! అది వదిలేసుకొని ఇటొచ్చారు కదా! అవును. అయితే నేను చాలా గుడ్ ప్రోగ్రామర్ అండి. అచ్చా! ఓకే. నేను మధ్యలో ఒక ఎంక్యూఎల్ ప్రోగ్రామింగ్ కంపెనీ కూడా ఒకటి స్టార్ట్ చేసి ఓహ్! వావ్! కొంతమంది ఎంప్లాయీస్ కూడా నేను పార్ట్ టైమ్‌గా చేయడం జరిగింది. వండర్‌ఫుల్. ఆ! కాకపోతే ఏంటంటే నేను పార్ట్ టైమ్‌గా చేసినంత సేపు కొంత నాకున్న టైంలో నేను చేస్తూ వెళ్ళేవాడిననమాట. అక్కడికది కొంత బ్యాండ్‌విడ్త్ సరిపోయేది. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. ఆ! రైట్. కరోనాలోని నా బ్యాండ్‌విడ్త్ సరిపోలే. వచ్చిన కాల్స్, చేయాల్సిన సర్వీస్ పని. ఆ! అంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగానే హాస్పిటల్స్ ఏమి సరిపోవట్లేదు. ఓకే. సో, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు బయటకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి దాంట్లో మేము చాలా వీలైనంత ఎక్కువ మందికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మధ్యలో ఒకసారి ఏమైందంటే నేను ఒకతనికి క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. ఓకే. అంటే ఈ కరోనా కంటే ముందు కొన్ని సంవత్సరాల ముందు అనమాట. రైట్. క్యాన్సర్ పేషెంట్‌కి మేము ట్రీట్ చేసాం. ట్రీట్ చేస్తే ఆయనకి అప్పటికే 4గో స్టేజ్‌లో ఉంది. స్టేజ్. ఆ! డాక్టర్ ఏం చెప్పారంటే, "అమ్మ ఇది క్యూర్ అవ్వదు. ఓకే. ఎంత చేసినా సరే ఈయన బాడీకి సఫర్ చేయడం అంతే తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు. ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. కాబట్టి మీరు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయి మహా అయితే 1 మంత్ అండి. సో, ఈయన ఏం తింటారో అది తినిపించేయండి. ఏమైనా పుణ్యక్షేత్రాలు చూడాలనిపిస్తే తిప్పేసేయండి. హ్యాపీగా పంపించేసేయండి. ఈయన ఈ వయసులో ఇది కష్టం" అని చెప్పారనమాట. సో, అతను మాకు సెషన్‌కొస్తే సెషన్‌లోని ఆయనకి అడగడం జరిగింది. "మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారు?" అంటే ఆయన చెప్పారు, "నాకు 10 సంవత్సరాలు వస్తే బాగుంటుందండి" అని చెప్పి. హైర్ కాన్షియస్ వాళ్ళు చూసి, "ఓకే. మేము ఒక 5 ఇయర్స్ దాకా ట్రై చేస్తుంటే" అదే చాలా పెద్దది కదా! మీరు అంతే బిలీవ్ కదా! చేయాలి అవును. కాకపోతే. ఆ! అది పెద్దదని చెప్పారు. అయితే ఆయనకి అక్కడికి వేరే ఆల్టర్‌నేటివ్ లేక, వేరే దిక్కు లేక దీన్ని సరే ఏదో చెప్తున్నారు, చేస్తున్నారు అని చెప్పి నమ్మారే తప్పితే 100% నమ్మలేదు. ఓకే. అయినా సరే అక్కడి నుంచి 2 ఇయర్స్ ఆయన లైఫ్ ఎక్స్టెండ్ అయింది. చాలా వావ్! బ్రహ్మాండంగా. ఆ! ఆయన హైర్ కాన్షియస్ చెప్పినవన్నీ పాటించారు. ఓకే. దాని తర్వాత ఆయన ఎక్స్‌పైర్ అయిపోయారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి వేరే ఒక పర్సన్ కోసం మేము సెషన్ చేస్తుంటే, ఆ సెషన్‌లో ఎవరో మాట్లాడుతున్నారనమాట. "రవికాంత్ గారు బాగున్నారా అండి? నన్ను గుర్తుపట్టారా?" అంటున్నారు. "ఎవరండి? ఏంటంటే పలానా టైంలో మీరు నాకు సెషన్ చేశారు. పలానా పర్సన్‌ని" అని చెప్పారనమాట. "అసలు ఎందుకొచ్చారు? ఏంటి అది ఎప్పుడో అయిపోయింది కదా!" సరేనండి. ఏంటి నేను అనుమానంగా అడుగుతున్నా అనమాట. ఆ! ఆ! ఆయన ఏం చెప్పారంటే, "సార్ మీరు నేను భూమి మీద ఉండేటప్పుడు మీరు చెప్తే దీని వాల్యూ నాకు తెలియలేదు. ఓకే. నేనిప్పుడు వేరే డైమెన్షన్‌లో ఉన్నాను. ఇక్కడ నుండి చూస్తే మాకు అర్థమవుతుందండి. ఈ సబ్జెక్ట్ వల్ల, ఈ ప్రక్రియ వల్ల ఎంత హెల్ప్ జరగబోతుంది వావ్! ఈ మానవాళికి. ఇది చాలా ఉందండి. మీకు తెలీదు. ఎందుకంటే మీరు ఇంకా భూమి మీద ఉన్నారు. అవును. నాకు తెలుసు. నాలాంటి సోల్స్‌కి తెలుసు దీని పవర్ ఏంటి. మీరు ఒక్క స్టెప్ ముందుకేస్తే ఇక్కడ నుంచి మాలాంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి మీకు 10 స్టెప్స్ ముందుకు తీసుకెళ్ళడానికి వావ్! మేము రెడీగా ఉన్నాం" అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆ! నాకు అసలేం అర్థం అవ్వలేదనమాట. ఇదేంటిది ఇలా చెప్తున్నారు అని చెప్పి. సరే నాకైతే నా చేతనైంది నేను ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను కదా అని అనుకుని, కాదు ఇలా కాదు, కొంచెం ఓపెన్‌గా, కొంచెం గట్టిగా వీలైనంత ఎక్కువ మందికి ఈ సబ్జెక్ట్‌ని అందించాలి. అలాగే వీలైనంత ఎక్కువ మంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో నాలాంటి వాళ్ళని తయారు చేయాలి. నేను ఒక్కడినే కరెక్ట్. సరిపోను అంతే కాబట్టి కదా! హ్మ్. ఈ ప్రపంచం మొత్తానికి అని చెప్పి ట్రైనింగ్స్ ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసి ఇంకా అలా ముందుకు తీసుకెళ్తున్నాండి. అది మెయిన్ టర్నింగ్ పాయింట్ అనమాట.